తెలంగాణలోనూ కోవిడ్ మహమ్మారి విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గాంధీ ఆసుపత్రిలో 60 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 3 వార్డులను ఆసుపత్రిలో వివిధ చోట్ల ఏర్పాటు చేయగా ఓ వార్డును అత్యవసర విభాగంలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను పర్యవేక్షించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి సారథ్యంలో కమిటీని ప్రకటించారు. ప్రస్తుతం ఎలాంటి కోవిడ్ కేసులు రాకపోయినప్పటికీ ముందు జాగ్రత్తలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామని సూపరింటెండెంట్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో 24 గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జ్వరంతో బాధపడుతున్న వైద్యుడికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన్ను క్వారంటైన్ లో ఉంచారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు ఏపీలోనూ కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఏపీలో 3 కేసులు నమోదయ్యాయి. తొలుత వైజాగ్ మద్దలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. చలి జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షల్లో కోవిడ్-19 గా తేలింది. అలాగే నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో 2 రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరింది. వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండడంతో అనుమానించిన వైద్యులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నిన్న కాకినాడలో ఒక కరోనా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ బీజోత్సవం సృష్టిస్తుంది. 2 సంవత్సరాల తర్వాత మళ్లీ కరోనా కేసులు కూడా దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇటు హాంకాంగ్, సింగపూర్ లో కూడా కరోనా బీజోత్సవం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ లో కూడా అధికార యంత్రాంగంతో పాటు ఇటు డాక్టర్లు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఇటు కూకట్పల్లిలో ఒక వైద్యుడు కూడా కరోనా వచ్చిన నేపథ్యంలో మరి హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే 10 మంది నిపుణులతో ఇటు గాంధీలో కోవిడ్ కమిటీ మొత్తం 60 బెడ్లతో 3 కరోనా వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సిటీ వ్యాప్తంగా మరి ఇప్పటికే ఇటు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు కూడా తీసుకుంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మాస్క్ కూడా కంపల్సరీగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు బహిరంగ ప్రదేశాల్లో పోయినప్పుడు కానీ ఇటు పబ్లిక్ ప్లేస్ లో పోయినప్పుడు కానీ మాస్క్ తప్పనిసరిగా చేయాలంటూ కూడా ఇప్పటికే సూచనలు కూడా చేసింది. ఇక హైదరాబాద్ సిటీలో కోవిడ్ కేసు నమోదైన నేపథ్యంలో ఇటు గాంధీ ఆసుపత్రి పాలన యంత్రం కూడా అప్రమత్తమైంది. సూపరింటెండెంట్ రాజకుమారి చైర్మన్ గా వైద్య విభాగాలకు చెందినటువంటి 10 మంది నిపుణులతో కూడా ఒక ప్రత్యేక కోవిడ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 60 బెడ్లతో 3 కోవిడ్ వార్డులు కూడా సిద్ధం చేసినారు. మరి గతంలో 2022లో కూడా మరి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇటు గాంధీ ఆసుపత్రి కానీ ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా ఇటు నిమ్స్ హాస్పిటల్ కూడా ప్రత్యేకంగా కోవిడ్ సంబంధించిన వార్డులు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తగిన చర్యలు కూడా తీసుకున్నారు మరి కోవిడ్ నియంత్రణ కోసం. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. మరి ఇందులో ప్రత్యేక అత్యవసరాల వసతులు కూడా కలిగించినటువంటి 15 బెడ్లతో స్పెషల్ వార్డులను కూడా ఎమర్జెన్సీ విభాగం కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి కోవిడ్ లక్షణాలతో వచ్చే పేషెంట్లకు ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. కేసులు పెరిగినట్లయితే వైరస్ వేరియంట్ ఏంటో తెలుసుకోవడానికి కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ కూడా వైరాలజీ డిపార్ట్మెంట్ కూడా పంపిస్తున్నారు. మరి వైపు ఇటు కోవిడ్ కమిటీలో చైర్మన్ గా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమార్ తో పాటు నోడల్ ఆఫీసర్ గా జనరల్ మెడిసిన్ హెచ్ఓడి సునీల్ కుమార్ కూడా వివరిస్తున్నారు. మరి కమిటీ సభ్యులు కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె సునీల్ తో పాటు మరి శేషాద్రి అదేవిధంగా ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ గాని ఇటు ఇతర డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ చేశారు. మరోవైపు కోవిడ్ కేసులు కూడా పెరిగితే మాత్రం పేషెంట్లకు అందించే అత్యవసర వైద్యం గాని ఇతర వసతులపై కూడా కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై నిర్ణయం కూడా తీసుకుంటుంది. మరోవైపు ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చర్యలు కూడా చేపట్టారు. మరి దామోదర రాజసింహ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మరి తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటు పక్క రాష్ట్ర ఏపీలో కూడా కోవిడ్-19 సంబంధించి కొత్త వేరియంట్ సంబంధించి కేసులు కూడా నమోదులవుతున్న నేపథ్యంలో మరి హైదరాబాద్ లో
పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి కూడా ఎక్కువగా నివాసం ఉంటారు కాబట్టి మరి ఎక్కడ కూడా ఎక్కువ కేసులు అవ్వే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చినప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కువగా కోవిడ్ కేసులు కూడా నమోదయ్యాయి కాబట్టి మరోవైపు ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రత్యేక స్క్రీనింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారు మేజర్ గా ఇటు హాంకాంగ్ కానీ సింగపూర్ నుంచి వచ్చిన వారిని కూడా తప్పకుండా టెస్ట్ చేసిన తర్వాతనే సిటీలోకి ఎంట్రీ చేపిస్తున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి కానీ మరి ఇతర బార్డర్లో కూడా ఎక్కువగా కోవిడ్ కేసులు కూడా నమోదై ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా ఇటు మహారాష్ట్ర కానీ కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఎక్కువగా హైదరాబాద్ కు జనాలు కూడా వస్తారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో పబ్లిక్ ప్లేస్ లో కూడా కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా సింటమ్స్ ఉంటాయి కానీ అంటే దగ్గు, జలుబు, జ్వరం కానీ ఇతర గొంతు నొప్పికి సంబంధించిన సింటమ్స్ ఉంటే మాత్రం కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. మరి ఎందుకంటే గతంలో మన కోవిడ్ కేసులు నమోదైనప్పుడు మరి ఫస్ట్ వేరియంట్ లో కూడా చాలా మంది చనిపోయారు. సెకండ్ వేరియంట్ లో కూడా కొంతమంది హార్ట్ పేషెంట్స్ కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. చాలా మంది కూడా చనిపోయారు ఈ యొక్క మహమ్మారికి. కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి బయటకు వెళ్ళినప్పుడు మాస్క్, అదేవిధంగా శానిటైజర్, చేతులు కూడా శుభ్రంగా కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా చాలా అప్రమత్తంగా ఉండి మరి ఎప్పుడు ఏ కేసుల మధ్య కూడా చాలా జాగ్రత్తగా వివరిస్తున్నారు. మరి ఎందుకంటే గతంలో పోలిస్తే మాత్రం ఇప్పటికీ కొంతవరకు మరణాల రేటు తక్కువ ఉన్నప్పటికీ మరి ఈ కొత్త వేరియంట్ ఏ రకంగా ఉండబోతుంది, మరి లక్షణాలు ఏంటనపై కూడా ఇంకా చాలా వరకు కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే ఇటు WHO కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరి దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు కూడా చేపట్టింది. మరి రాష్ట్రాల నుంచి వచ్చేవారు కానీ ఇటు ఎయిర్పోర్ట్ లో కానీ రైల్వే స్టేషన్లు కానీ మరి జనాలతో కూడా అప్రమత్తం కూడా ఎక్కడ కూడా గుమ్మిగూడుతూ మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పబ్లిక్లు ఎవరికి వారే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 2019 డిసెంబర్ లో కూడా కనిపించినట్టు కూడా కనుమరుగైపోయింది కాబట్టి మరి ప్రజెంట్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కరోనా కూడా కలకలం సృష్టిస్తుంది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి 2022లో చూసుకుంటే మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ కూడా వచ్చిన తర్వాత దీని తీవ్రతగా గణనీయంగా తగ్గిపోయింది. ఆ తర్వాత నుంచి JN.1 XBB వేరియంట్ కూడా వ్యాప్తి కూడా ఉన్నాయి కాబట్టి మరి తర్వాత ఇటు వ్యాక్సిన్ కూడా వేసుకున్నారు. చాలా వరకు వ్యాక్సిన్స్ కూడా చాలా వరకు కరోనా వేరియంట్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. మరి ప్రైవేట్ మాత్రం ఎక్కువగా చిన్నపిల్లలకు, వృద్ధులకు మాత్రం ఎక్కువగా ఈ కరోనా ఎఫెక్టెడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇటు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు కరోనా అనేది సాధారణ శ్వాసకోశ వైరస్ జాబితాలోకి చేరింది. మరి అది మనతోనే ట్రావెల్ అవుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు కూడా సంప్రదించి ట్రీట్మెంట్ కూడా పొందాలని చూస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం కానీ 1-2-3 రోజులు సాధారణంగా ఉంటాయి. మరి తర్వాత కొంచెం అది ఎక్కువగా తీవ్రత ఉంటే మాత్రం కంపల్సరీగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ కోవిడ్ వస్తే మాత్రం వాళ్ళు సపరేట్ గా ఇంట్లోనే ఐసోలేట్ కావాల్సి ఉంటుంది. మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి దేశవ్యాప్తంగా కూడా మరి కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరి హైదరాబాద్ పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఇక్కడ అందరూ కూడా నివాసం ఉంటారు, జాబ్ కూడా చేస్తారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో పబ్లిక్ అంతా కూడా ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకైతే 1-2 కేసులే నమోదయ్యాయి హైదరాబాద్ లో. మరి ఆ తీవ్రత కూడా పెరిగితే ఇంకా కూడా కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా ఈ కరోనా కొత్త వేరియంట్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే సతీష్, ఇప్పుడు కరోనా బారిన పడిన వారిలో వారి గతంలో వారి హెల్త్ హిస్టరీ ఏ రకంగా ఉంది? గతంలో వారికి ఏమైనా కోవిడ్ సోకిందా, లేదంటే వ్యాక్సిన్ తీసుకున్నారా, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం వస్తుంది కొత్త వేరియంట్ వైరసా? దీనిపై కూడా ఇంకా అధ్యయనాలు అయితే జరుగుతున్నాయి. మరి ప్రజెంట్ గతంలో వచ్చిన వారికి మరి వైరస్ సోకుతుందా లేదా, ఎందుకంటే తర్వాత అంటే కరోనా వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత మరి నెల రోజుల వ్యవధిలోనే చాలా మంది కూడా ఇటు వ్యాక్సిన్స్ కూడా వేసుకున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా చేపట్టింది. మరి చాలా వరకు ఇటు వృద్ధులకి అదేవిధంగా మిడిల్ ఏజ్ వారికి కూడా వ్యాక్సిన్ కూడా వేసుకున్నారు. మరి యొక్క ఈ కొత్త వేరియంట్ తో మరి లక్షణాలు అయితే బయటపడడం లేదు. సాధారణంగా జనరల్ లక్షణాలు మాత్రమే ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరము, అదేవిధంగా కాళ్ళ నొప్పులు కానీ గొంతు నొప్పి కానీ ఉంటది కాబట్టి మరి సింటమ్స్ ఒకవేళ ఉంటే మాత్రం అంటే 2-3 రోజుల పాటు ఉంటే మాత్రం తప్పకుండా చెక్ చేసుకోవాలి. మరి హాస్పిటల్కి వెళ్ళి కూడా దానికి సంబంధించి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి గతంలో సోకిన వారికి మరి ఇప్పుడు కరోనా వస్తుందా రాలేపై కూడా ఇంకా దానికి సంబంధించి కూడా పరిశోధన అయితే జరుగుతున్నాయి. ఒకవేళ వచ్చినా కూడా పెద్దగా ప్రభావం అయితే చూపకపోవచ్చు. మేబీ 1 or 2 days లో కూడా రిలీఫ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ ఏమైనా శ్వాసకోశ సంబంధించిన వ్యాధిగ్రస్తులు కానీ ఇతర వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చాలా వరకు వృద్ధులకు కూడా ఎఫెక్ట్ అయింది. మనం గతసారి చూసినప్పుడు ఇటు కరోనా వేరియంట్ వచ్చినప్పుడు సెకండ్ వేరియంట్ లో కూడా ఎక్కువగా వృద్ధులు చనిపోయారు, మిడిల్ ఏజ్ పీపుల్ కూడా చనిపోయారు కాబట్టి మరి ఈ కరోనా అనేది కూడా మరి ఇప్పుడు దాదాపుగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఆయన సింటమ్స్ కల్పిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.
అయితే సతీష్, మరోపక్క ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఏమైనా లాక్డౌన్లు కానివ్వండి, ఇతర ఆంక్షలు కానీ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం కేసులు ఒకటేనే నమోదవుతున్నాయి కాబట్టి మరి ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా పలు సూచనలు అయితే చేస్తుంది. అంటే ఎవరికి వారు దీనికి సంబంధించి కరోనా పట్ల జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఎవరైనా పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం కానీ, శానిటైజ్ చేసుకోవడం, చేతులు అదేవిధంగా ఇంటికి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం కానీ అది మాత్రం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం ఎలాంటి ఆంక్షలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విధించలేదు. మరి అప్రమత్తంగా ఉండాలని కూడా పలు సూచనలు మాత్రమే చేసింది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం అంత భయంకరంగా లేదు రాష్ట్రంలో కానీ, ఇటు హైదరాబాద్ లో కానీ. ప్రజెంట్ 1-2 కేసులు కూడా నమోదవుతున్నాయి కాబట్టి మరి ఒకవేళ పెరిగితే మాత్రం తర్వాత ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. మనం చూసాం ఇటు కరోనా ఫస్ట్ టర్మ్ లో కానీ, ఫస్ట్ వేరియంట్ లో కానీ, సెకండ్ వేరియంట్ లో కానీ లాక్డౌన్ కూడా విధించారు. దాదాపు 1 or 2 months కూడా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నపోయిన పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ పరిస్థితుల్లో ఆ పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ కూడా పూర్తయింది. మరి వ్యాక్సిన్ కూడా వేసుకున్నారు. కరోనా సంబంధించిన వ్యాక్సిన్ కూడా చాలా మంది దాదాపు 90% పబ్లిక్ కూడా కరోనా వ్యాక్సిన్ కూడా వేసుకున్నారు. కాబట్టి మరి ఆ ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ కరోనా వచ్చినా కూడా మేబీ 2-3 days లోనే నయమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ చిన్న పిల్లలు, వృద్ధులు వస్తే మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం ఫస్ట్ వేరియంట్ లో కానీ, సెకండ్ వేరియంట్ లో కానీ ఎక్కువగా చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎక్కువగా వాళ్ళపైన ఎఫెక్ట్ చూపించింది కరోనా. మరి మిడిల్ ఏజ్ పీపుల్స్ ఎక్కువ చూపించలేదు. ఎందుకంటే ఒకవేళ మన శరీరంలో ఉన్నటువంటి శక్తి సంబంధించి కూడా మరి ఒకవేళ ఫుడ్స్ కానీ లేకపోతే ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం పెద్ద ఎఫెక్ట్ కాలేదు. కాబట్టి మరి ఎవరికి వారు ఐసోలేట్ లా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కరోనా వస్తే మాత్రం మరి ఫుడ్ కూడా మన ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటేనే మరి కరోనా దరిదాపులు కూడా చేయదు. కాబట్టి మరి ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు డ్రై ఫుడ్స్ అవి అటు కూడా పెద్ద బిజినెస్ కూడా పెరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పబ్లిక్ కూడా ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి హైజెనిక్ ఫుడ్ తో పాటు మరి కొంచెం బలమైన ఫుడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కరోనా వేరియంట్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఈ వేరియంట్ సంబంధించి కూడా మరి ఇప్పటి వరకైతే పెద్దగా డెత్ కేసెస్ అయితే నమోదు కాలేదు. ఎక్కువ హాంకాంగ్, సింగపూర్ లోని ఎఫెక్ట్ ఉంది. అక్కడ కొంతమంది చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క కరోనా 3rd వేరియంట్ పట్ల కూడా మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి వారు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.